మహిళలను కోటేశ్వరులుగా చూడాలన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు అన్నారు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో సోమవారం రోజున గ్రామ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మహిళలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ఆది శ్రీనివాసరావు చిత్రపటాలకు చేసిన పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమరాజు కనకరాజు మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మహిళా తల్లుల ముఖాలలో ఆనందం వెదజల్లుతోందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతోందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న నేపథ్యంలో రామన్నపేట గ్రామ మహిళలు సీఎం అలాగే మంత్రులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత ముత్తయ్య, బొర్ల శ్రీనివాస్, తిప్పన సయ్య, తిప్పని పెద్ద శంకర్, తిప్పని లింగయ్య, దుమ్మ శంకర్, బొడ్డు శంకర్, భీమరాజ్ శ్రీనివాస్, చానవేని బాబు, తిప్పని మహేష్, పోతరాజు నరేష్, లింగాల లింగయ్య, దుమ్మ ఆనంద్, బుర్ల మల్లేశం, ఎరుకుల లావణ్య, తిప్పని రాణి, శనవేని గంగోత్రి, భీమరాజ్, దేవవ్వ, జీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో మా ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి ఆలోచన మేరకు వారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు మా పెద్దలు ఆదిశీనన్న గారికి మరియు మంత్రులైనటువంటి వారి కేబినెట్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, మరియు పోతే పొన్నం ప్రభాకర్ అన్న మరియు కొండ సురేఖమ్మ కావచ్చు, పోతే ప్రతి ఒక్కరికి మంత్రులకు ఈ రోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మహిళలకు పావుల వడ్డీ అనేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరికి ప్రతి ఊరిలో 15-20 అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేసిన ఘనత గౌరవ ఆదిశీనన్న గారిది దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము. ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతి క్షణం మా కార్యకర్తలకు మాకు ఏం చెప్తున్నారంటే, నిరుపేదలకు మనం న్యాయం చేయాలి. న్యాయం అంటే ఎలాంటిదంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు దగ్గరుండి న్యాయం చేయండి అని మాకు ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఒక 30 మందికి మా రామన్నపేట గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగా పోతే ఒక 15-18 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. పోతే రుణమాఫీ కూడా మా ఊరిలో ఒక 5-6 తప్ప 2 లక్షల మీదికి ఉన్న పై చిలుకలకు తప్ప అందరికీ రుణమాఫీ జరిగింది 2 లక్షల లోపు. కాబట్టి ప్రజలకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వెమ్లాడ నియోజకవర్గంలో మా ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో మేము అనుక్షణం ఎవరైతే గూడ అనుకుంటా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎల్లవేళ మేము సహాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామన్నపేట గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై ఆదిశీనన్న.